హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో వెల్లుల్లి మామిడికాయ పచ్చడినండి. ఇది వేడి వేడి అన్నంలోకి మనము ఈ విధంగా తయారు చేసేసుకొని ఈ వెల్లుల్లి మామిడికాయ పచ్చడిని తిన్నామనుకోండి, ఆ రుచే వేరండి. ఇది మనకు అన్నంలోకే కాదండి, చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ, ఇడ్లీలలోకి కానీ, ఏదైనా టిఫిన్లోకి కూడా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో ఇలా కలుపుకొని తినటంతో ఆ రోజు ఎంత బాగుంటుందో మనకు తెలియదు. ఇది ఇలాగా మనము అన్నంలో డైరెక్ట్గా కలుపుకొని తిన్నా బాగుంటుంది. లేదనుకోండి, ఇంకొద్దిగా బాగుండాలి అంటే మనం పప్పుచారు, ఆ పప్పుచారులోనండి ఇది కొద్దిగా తీసుకొని ఈ వెల్లుల్లి మామిడికాయ పచ్చడినండి పప్పుచారులో కొద్దిగా తీసుకొని తింటే ఆ రుచే వేరండి. ఒక్కసారి ఇది మీరు కూడా ట్రై చేసి ఈ వెల్లుల్లి మామిడికాయ పచ్చడి ఎలా ఉందో చెప్తారనేసి అనుకుంటున్నాను. ఈరోజండి నేను చాలా కడుపు నిండా అన్నం తిన్నాను. కొద్దిగేమో మామిడికాయ పచ్చడి డైరెక్ట్గా కలుపుకొని, కొద్దిగేమో ఇలాగ పప్పుచారులో కలుపుకొని తిన్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంత రుచికరమైన నోరు నుంచే మామిడికాయ పచ్చడిని ఎలా తయారు చేస్తారు అన్నది ఈరోజు మీతోటి నేను చూపిస్తాను. దీన్ని మనము స్టోర్ చేసుకోవడం కూడా ఈజీనేనండి. ఫస్ట్ దీనికోసం మనము స్టవ్ మీద బాణలి పెట్టేసి కొద్దిగా వేడెక్కిన తరువాత వాటర్ అంతా పోయేసి మనం పెట్టిన కడాయి బాగా కొద్దిగా వేడెక్కిన తర్వాతనండి ముందుగానండి చిన్న స్పూన్లో పావంతు మెంతులు వేసుకోవాలి. అలాగే 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఇవంతా మనకు సిమ్లోనే వేపుకోవాలి. ఇలాగ మధ్యలో కలిపేసుకుంటూ మనము మెంతులు అనేవి కొద్దిగా స్మెల్ వచ్చి మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఉంచాలి. అలాగేనండి మనం వేసిన ఆవాలు చిటపటలాడుతూ కొద్దిగా మనకు స్మెల్ వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారేసరికండి మనము ఈ పచ్చడి అంటే వెల్లుల్లి మామిడికాయ పచ్చడి తయారు చేసుకోవటానికి ఇక రెడీ చేసేసుకుందాము. మామిడికాయలనండి మనము చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పచ్చడి కోసమండి మనము ఈ మామిడికాయలను పీల్ తీయనవసరం లేదు. తొక్కుతోటే మనము వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదండి మనకు అంటే 1 ఇయర్ స్టోర్ ఉండేది కాదు, ఒక 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ ఉండే పచ్చడండి. సో ఇలాగ చిన్న ముక్కలుగా తయారు చేసేసుకొని నేను యాక్చువల్గా ఇప్పుడు 1 కాయ మాత్రమే చేస్తున్నాను. ఎందుకంటే ప్రస్తుతానికి నా దగ్గర ఆయిల్ తక్కువ ఉండటం వల్ల ఇలాగా ముక్కలుగా కట్ చేసుకున్న దీనిలోకి అండి మనము ముందుగా వేపి పెట్టేసుకున్న ఆవాలు మెంతులు తీసుకొని, ఆ తర్వాత వెల్లుల్లి మామిడికాయ పచ్చడి అని చెప్పాను కదా, సో వెల్లుల్లి రెబ్బలను తీసుకొని ఒక 2 స్పూన్లు కారం వేసి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మనకేంటంటేనండి ఇది మెత్తగా అవ్వటం కోసం అనేసి కొద్దిగా ఉప్పు వేసాను, మరి తర్వాత ఉప్పు వేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడండి ఇలాగా మిక్సీ జార్లో వేసుకొని దీన్నంతా ఇలాగ పౌడర్గా చేసేసుకోవాలి. ఇలాగ తయారు చేసుకున్న ఈ పౌడర్కు మనము కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోవాలి. ఈ మామిడికాయల ముక్కలండి
కొద్దిగా మనకు కచ్చా పిచ్చాగా అయిన తరువాత ఇందాక మనము కొద్దిగా ఉప్పే వేసాము. ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టేసి మరొకసారి మిక్సీ పట్టేయాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న ఈ మామిడికాయ వెల్లుల్లి గుజ్జు కంట ఈ పచ్చడికి అంతండి ఒకసారి కలిపేసుకొని ఇక దీన్ని మనము పోపు పెట్టుకోవాలి. పోపు కోసం అండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టేసుకొని ఆ తరువాత నూనెనండి మనం కొద్దిగా చేస్తున్నాం కాబట్టి నేను నువ్వుల నూనె తీసుకున్నాను. ఇంకా ఎక్కువ చేసేలాగైతే ఏ నూనె అయినా పర్వాలేదండి. దీనికి నువ్వుల నూనె కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఈ నూనె వేగింది బాగా కాలిన తర్వాత కొద్దిగా మినప్పప్పు, అలాగే ఒక చిటికెడు మెంతులు, ఆ తర్వాత ఒక స్పూన్ అంత ఆవాలు, ఒక ఎండుమిర్చినండి ఇలాగ ముక్కలుగా చేసేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, ఇవన్నీ వేగుతుండగానే పీల్ తీసి పెట్టేసుకున్న వెల్లుల్లి కూడా వేసేసి కొద్దిగా ఇంగువను కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేగుతున్నప్పుడు అండి మనము ఒక పావు టేబుల్ స్పూను పసుపు వేయటం వలన ఈ పచ్చడికండి మంచి కలర్ అనేది వస్తుంది. అలాగే టేస్ట్ కూడా ఇంకొద్దిగా బాగుంటుంది. సో ఇలాగ వేగి ఇవన్నీ మనకు ఒక మంచి స్మెల్ వచ్చిన తర్వాత, అలాగే ముందుగానండి ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత మనము ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి మ్యాంగో పచ్చడిని వేసేసి ఇది అంతానండి బాగా ఒక 2 మినిట్స్ ఆయిల్లో మగ్గేలాగా కలిపేసుకోవాలి. ఇలాగ 2 మినిట్స్ ఇదంతా ఆయిల్లో మగ్గిన తర్వాతనండి దీనిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఇదంతా సిమ్లోనే చెయ్యాలండి. చల్లారనివ్వాలి. 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఈ పచ్చడిని తీసుకెళ్ళి మీరు ఫ్యాన్ కిందైనా పెట్టచ్చు, లేదు అంటే కాన అలాగ వదిలేసినా కూడానండి మనకు ఇది ఒక చల్లారిపోతుంది. సో ఇలా చల్లారిన ఈ వెల్లుల్లి మామిడికాయ పచ్చడిని ఒక గాజు సీసాలో వేసుకొని ఇది కానండి బయట ఉంచుకుంటే 1 వీక్ వరకు చెడిపోదు, ఎలాంటి బూజు పట్టదు. అదే ఫ్రిడ్జ్లో ఉంచుకున్నామనుకోండి దగ్గర 20 రోజుల నుంచి నెల వరకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చెడిపోకుండా ఉంటుందండి. లేదు మీకు ఇంకా ఎక్కువ కావాలి పచ్చడి అనుకుంటేనండి ఇలాగే నేను చెప్పిన ప్రొసీజర్లోనే ఎక్కువ మామిడికాయలు తీసుకోవాలి, ముక్కలుగా చేసుకోవాలి. ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, కారము మిక్సీ పట్టేసిన తర్వాత ఇలా పచ్చడైన తర్వాత తగినంత ఆయిల్ వేసేసి వేపి ఇలాగ చల్లారిన తర్వాత మనము గాజు సీసాలో కానీ లేదా బాగా ఎండబెట్టిన ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.